గాయస్ మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి మనకి చాలా పెద్ద షాకింగ్ న్యూస్ వచ్చింది. అండ్ అది ఏంటంటే నిన్న నైటే మన లెజెండ్ హల్క్ హోగన్ మనందరికీ అంటే లోకం వదిలేసి వెళ్ళిపోయినారు, అంటే చనిపోయినారు నిన్న నైట్ హల్క్ హోగన్. సో నిజంగా చాలా పెద్ద బ్యాడ్ న్యూస్, చాలా పెద్ద షాకింగ్ న్యూస్. అండ్ మీరు చాలామంది నాకు రాధియాడ్ ఇన్స్టాగ్రామ్లో అంటే డిఎం మెసేజ్ చేసి అడుగుతా అంటే నిజంగానే హల్క్ హోగన్ చనిపోయిందా అని ఈ టైప్లో ఈరోజు మార్నింగ్ బి కొంతమంది మెసేజ్ చేసినారు. సో బాస్ నేను మీ అందరికీ ముందే చెప్పినాను అండ్ మళ్ళొకసారి చెప్తున్నాను చూడండి. నేను ఇప్పుడు ఎక్కువ రెస్సెల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉన్నాను. మన 2 ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి, ఒకటేమో రాధియాడ్ అది నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అనమాట, అండ్ ఇంకోటి మన రెస్సెల్ తెలుగు అంటే రెస్సెల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో నేను మొత్తం రెస్లింగ్ గురించే మాట్లాడతాను, మొత్తం అక్కడ రెస్లింగ్ గురించి స్టోరీస్ అవన్నీ నేను పోస్ట్ చేస్తుంటాను. అండ్ నిన్న నేను ఆల్రెడీ మన రెస్సెల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పోస్ట్ చేసినాను, మన హల్క్ హోగన్ చనిపోయినారని. మన రెస్సెల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో అంటే మన యూట్యూబ్ ఛానల్లో నేను ఒక పోస్ట్ పెట్టినాను అండ్ మీరు చాలామంది ఆల్రెడీ చూసినారు. సో నిజంగా చాలామంది షాక్ అయినారు మన ఫ్యామిలీలో, అంటే మన రెస్సెల్ తెలుగు ఫ్యామిలీలో చాలామంది అంటే రెస్ట్ ఇన్ పీస్ ది లెజెండ్ హల్క్ హోగన్ అని చాలామంది అంటే కామెంట్ చేస్తున్నారు. సో నిజంగా ఇది చాలా పెద్ద షాకింగ్ న్యూస్. అంటే మీకు డబ్ల్యూడబ్ల్యూ గురించి కొంచెమైనా తెలుసు అంటే మీకు ఒక్కడిని మాత్రం చాలా క్లియర్లీ తెలిసినట్టుంది, అంటే ఒకటి మీకు చాలా క్లియర్లీ ముందే అర్థమైనట్టుంది. అండ్ అదేంటంటే హల్క్ హోగన్ లేకపోతే ఈరోజు డబ్ల్యూడబ్ల్యూ ఇంత పెద్ద టాప్ ప్లేస్లో లేకపోతుండే బాస్. అంటే ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా హల్క్ హోగన్ వల్లనే డబ్ల్యూడబ్ల్యూ ఒకప్పుడు చాలా మంచి పేరు సంపాదించింది. అండ్ హల్క్ హోగన్ వల్లనే ఈ రెసల్మేనియా అంటే మీకు తెలుసు రెసల్మేనియా మెయిన్ ఈవెంట్స్ ఇవన్నీ చాలా చేసిండు మన హల్క్ హోగన్. అండ్ ఒకప్పుడు మిస్టర్ మిక్మ్యాన్ అంటే మిస్టర్ మిక్మ్యాన్ డాక్యుమెంటరీలో హల్క్ హోగన్ గురించి చాలా మాట్లాడిండు ఒకప్పుడు మన మిస్టర్ మిక్మ్యాన్. సో ఇది రియల్ ఫ్యాక్ట్. హల్క్ హోగన్ లేకపోతే డబ్ల్యూడబ్ల్యూ ఇంత పెద్ద టాప్ ప్లేస్లో అసలు రాకపోతుండే. అంటే ఈరోజు డబ్ల్యూడబ్ల్యూ ఉందంటే అది ఇలాంటి లెజెండ్స్ల వల్లనే. అండ్ ఆ లెజెండ్ ఇంకెవరు కాదు, వన్ ఆఫ్ మన టాప్ లెజెండ్ మన హల్క్ హోగన్. అండ్ అంతేకాదు ఇప్పుడు అంటే చాలామంది అడిగిన అంటే ఏమైందని. సో చూడండి హార్ట్ ప్రాబ్లం అంటే ఇది హార్ట్ అటాక్ కాదు, దీన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. సో ఇది ఎట్లాంటిది అంటే చాలా డేంజర్, అంటే హార్ట్ అటాక్ కన్నా ఇది ఎక్కువ డేంజర్. అంటే హార్ట్ అటాక్లైనా మనిషికి కరెక్ట్ టైంలో కాపాడవచ్చు, కానీ ఇది అయితే మాత్రం నిజంగా చాలా భయంకరంగా ఉంటుంది. అంటే మనిషి ఆల్మోస్ట్ ఇక చనిపోతా అంటే బతికే ఛాన్స్ చాలా తక్కువ అయిపోతుంది. అండ్ అదే జరిగింది అంటే నిన్న నైట్, అంటే మన కోసం నైట్ అండ్ వాళ్ళ కోసం మార్నింగ్ అనమాట. సో హల్క్ హోగన్ నిన్న చనిపోయినారు. సో మొత్తం రెస్లింగ్ వరల్డ్ షేక్ అయిపోయింది. చాలామంది అంటే మన మిస్టర్ మిక్మ్యాన్ అయినా సరే చాలా మంది చాలా మంచి ట్రిబ్యూట్ ఇస్తున్నారు, మంచి ట్వీట్ చేస్తున్నారు. రాక్ అయినా సరే చాలామంది, జాన్ సీనా చాలామంది ట్వీట్ చేసినారు. అండ్ ఇంకొక షాకింగ్ ఏంటంటే చాలామంది ట్రిబ్యూట్ ఇస్తున్నారు, చాలామంది అంటే రెస్ట్ ఇన్ పీస్ అంటున్నారు. అంత బాగానే ఉంది, బట్ కొంతమంది ఉన్నారు అండ్ నిజం చెప్పడానికి కొంతమంది కాదు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ అదేంటంటే చాలా ఎక్కువ మంది సెలబ్రేట్ చేస్తున్నారు, అంటే హల్క్ హోగన్ చనిపోయింది కదా, సో అందుకని చాలామంది సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ అసలు ఏంటంటే ఇంతకుముందు రేసిజం అంటే ఇంతకుముందు హల్క్ హోగన్ బ్లాక్ పీపుల్ అంటే ఇప్పుడు మన ఇండియాలో హిందూ ముస్లిము ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని చాలా ఎక్కువ ఉంటాయి కదా. అంటే ఎంత చెప్పినా వీళ్ళు అసలు మారరు. మన ఇండియాలో చాలామంది ఉన్నారు కొడుకు ఇలాంటి వాళ్ళు. అండ్ అక్కడ అంటే వాళ్ళ కంట్రీలో బ్లాక్ వైట్ అంటే ఇలాంటి ఫీలింగ్ చాలా ఉంటుంది. సో అప్పుడు ఏమైందంటే 2015 టైంలో హల్క్ హోగన్ అంటే బ్లాక్ పీపుల్ గురించి సంథింగ్ బ్యాడ్గా మాట్లాడేసినారు. అండ్ దాని తర్వాత చాలా బ్యాక్ లాష్ వచ్చింది, చాలామంది హేట్ చేసినారు. అండ్ సరే అంటే ఒకప్పుడు ఒక మనిషి తప్పు చేసిండు, అండ్ ఒక మనిషి తప్పు చేసిన తర్వాత అంటే నేను తప్పు చేసిన అని ఒప్పుకుంటే మనం క్షమించాలి. అంటే ఒకప్పుడు ఇప్పుడు హల్క్ హోగన్ అంటే నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు అని చేసినాను, నా మెంటల్ హెల్త్ అప్పుడు అంతా కరెక్ట్గా లేకుండే, నేను ఏదేదో వాగేసినాను, సో అందుకే నన్ను క్షమించండి అని ఈ టైప్లో హల్క్ హోగన్ ఒక్కసారి కాదు 2-3 సారి పబ్లిక్లీ సారీ చెప్పిండు, కొన్ని ఇంటర్వ్యూస్లో సారీ అని చెప్పిండు. డబ్ల్యూడబ్ల్యూ లాకర్ రూమ్లో బ్యాక్ స్టేజ్ చాలామందికి హల్క్ హోగన్ సారీ అని చెప్తూనే ఉన్నాడు. అండ్ అయినా సరే చాలామంది హేట్ చేస్తున్నారు. సరే ఇప్పుడు బతుకున్నంత రోజులు హేట్ చేసినారు, ఇప్పుడు ఎవరికి ఆ మాట చాలా గట్టి తాకింది, ఇప్పుడు వాళ్ళే అర్థం చేసుకుంటారు. సరే ఇప్పుడు హల్క్ హోగన్ ఒకప్పుడు బ్యాడ్గా మాట్లాడిండు, సారీ అని చెప్పిండు, ఒక్కసారిగా చాలాసారి సారీ అని చెప్పిండు, బట్ అయినా ఎవరు క్షమించలేదు. ఓకే, బట్ ఇప్పుడు ఆ మనిషి చనిపోయింది కదా, అయిపోయింది, ఆ మనిషి వెళ్ళిపోయింది ఈ లోకం నుంచి. అయినా సరే ఆ మనిషికి బ్యాడ్గా అంటే తిడుతున్నారు, కామెంట్స్ తిడుతున్నారు. అంటే మీరు సోషల్ మీడియాలో కొంచెమైనా యాక్టివ్ ఉంటారంటే మీరు చూసినట్టున్నారు. నిజంగా చాలా భయంకరంగా తిడుతున్నారు, చాలా భయంకరంగా సెలబ్రేట్ చేస్తున్నారు ఒక మనిషి చనిపోయిన తర్వాత. సరే ఇప్పుడు
ఒకప్పుడు చెప్పిండు అర్థం చేసుకోవచ్చు మనం, బట్ సెమీస్తే పని అయిపోతుంది. ఇప్పుడు అయిపోయింది మనిషి చనిపోయింది ఒకసారి వదిలేస్తే పని అయిపోతుంది. బట్ అయినా సరే ఇప్పుడు ఇదంతా చూసి ఇప్పుడు అక్కడ ఉన్న పీపుల్కి అంటే వైట్ బ్లాక్ ఇది చాలా ఫీలింగ్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఇంకా అది ఎక్కువైపోతుంది. ఇప్పుడు వైట్ పీపుల్కి ఏంటంటే బ్లాక్ పీపుల్ సెలబ్రేట్ చేస్తారు, అంటే ఒక మనిషి చనిపోయాడు సారీ అని చెప్పిండు, అయినా సరే ఏంది వీళ్ళు ఈ టైప్లో బ్యాడ్గా మాట్లాడుతున్నారు అని. అంటే ఇప్పుడు ఎవరి మనసులో ఈ వైట్ బ్లాక్ అనే ఫీలింగ్స్ లేవో అంటే వాళ్ళ మనసులో బ్యాడ్ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు హల్క్ హోగన్కి బ్లాక్ పీపుల్ తిడుతున్నారు, చచ్చిపోయినా సరే తిడుతున్నారు. సో అలాంటప్పుడు వైట్ పీపుల్ మనసులో ఆటోమేటిక్గా ఫీలింగ్ వచ్చేస్తుంది, ఇదేంది మనిషి చచ్చిపోయినా సరే తిడుతున్నారు అంటే వీళ్ళు అంటే ఇంత బ్యాడ్ ఎందుకు మాట్లాడుతుంది, వాళ్ళ మనసులో పిచ్చి పిచ్చి ఫీలింగ్స్ వస్తున్నాయి. మీకు అర్థమవుతుంది అంటే చాలా జరుగుతుంది బాస్. సోషల్ మీడియా మొత్తం షేక్ అయి ఉంది, చాలామంది అంటే చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరికి ఏం చెప్పాలి ఏం అర్థమవుతలేదు, బట్ మనకు మాత్రం ఒకటి అర్థమవుతుంది బాస్, అండ్ అది ఏంటంటే హల్క్ హోగన్ ఇప్పుడు సరే ఒక పర్సనల్ లైఫ్ మనం పక్కన పెడితే రెస్లింగ్ గురించి మాట్లాడితే హల్క్ హోగన్ ఈజ్ ఎ లెజెండ్ సూపర్ స్టార్. హల్క్ హోగన్ వల్లనే ఒకప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంత టాప్ ప్లేస్లో వచ్చింది. సో అందుకనే మీరు హల్క్ హోగన్ గురించి ఒక మంచి మంచి కామెంట్ చేయండి. రెస్ట్ ఇన్ పీస్ లెజెండ్. అండ్ నిజం చెప్పాలంటే బాస్ ఇక మనం ఎక్కువ మాట్లాడితే ఇక బాగుండదు. ఇక సరే ఇక మనము మన వీడియోస్ మన అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం. బట్ ఈ న్యూస్ అంటే చూడండి, మీకు ఒకవేళ ఒక సపరేట్ ఒక డాక్యుమెంటరీ టైప్ వీడియో కావాలంటే నేను మీ అందరి కోసం సపరేట్ డాక్యుమెంటరీ టైప్ వీడియో చేయడానికి రెడీ. బట్ కండిషన్ ఏంటంటే నేను ఆ వీడియో చేసినప్పుడు మీరు ఆ వీడియో పైన చాలా మంచి ప్రేమ చూపే, ఎందుకంటే అలాంటి వీడియోస్ చేయాలంటే నిజం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ వీడియోస్కి మనం ఎంత కష్టపడతామో ఆ సపరేట్ వీడియో కంటే ఆ డాక్యుమెంటరీ టైప్ వీడియోస్కి ఇంకా ఎక్కువ కష్టపడాలంటే రీసెర్చ్ చేసి అంటే 2-3 days టైం పడుతుంది ఒక్క వీడియో చేయడానికి. 3-4 రోజులు కష్టపడితే అప్పుడు ఆ వీడియో చేయొచ్చు, అంటే అంత టైం తీయాలి. సో అలాంటి వీడియోస్ చేసినప్పుడు మీరు ఒక మంచి ప్రేమ చూపిస్తారంటే నేను మీ అందరి కోసం అలాంటి వీడియోస్ చేయడానికి రెడీ బాస్. ఇప్పుడు మీకు కావాలంటే సపరేట్ వీడియో కావాలి హల్క్ హోగన్ పైన అసలు ఏం జరిగింది ఇంతకుముందు, ఎందుకు పబ్లిక్ హేట్ చేస్తుంది, అసలు మ్యాటర్ ఎందుకు డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఒక సపరేట్ డాక్యుమెంటరీ టైప్ వీడియో కావాలని చెప్పండి, నేను మీ అందరి కోసం ఆ వీడియో చేస్తాను. ఓకే. అండ్ ఇంకొకటి బాస్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను, మన విన్స్ మెక్మ్యాన్ ఒక మంచి ట్వీట్ చేసినారు హల్క్ హోగన్ గురించి. అండ్ అంటే రెస్ట్ ఇన్ పీస్ అని ఒక మంచి అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ హల్క్ హోగన్ అని చాలా మంచి ట్వీట్ చేసినారు. బట్ ఆ ట్వీట్ కింద చాలామంది గోల్డ్బర్గ్ది యువర్ నెక్స్ట్ అంటే మన గోల్డ్బర్గ్ది ఒక లైన్ ఉంది ట్యాగ్ లైన్ అంటే యువర్ నెక్స్ట్ అని చెప్తాడు కదా, సో అదే వర్డ్ అక్కడ యూజ్ చేస్తున్నారు. గోల్డ్బర్గ్ది GIF అక్కడ పోస్ట్ చేస్తున్నారు యువర్ నెక్స్ట్ అంటే మిస్టర్ మెక్మ్యాన్గా నువ్వు నెక్స్ట్ అంటే హల్క్ హోగన్ చనిపోయాడు కథం అయిపోయిందిగా, ఇప్పుడు నెక్స్ట్ నువ్వే చచ్చిపోతావని ఈ టైప్లో మిస్టర్ మెక్మ్యాన్ గురించి బ్యాడ్గా ట్వీట్ చేస్తున్నారు. సో నిజంగా అది కరెక్ట్ కాదు. అండ్ అంతేకాదు గోల్డ్బర్గ్ అంటే గుర్తొచ్చింది, అంటే మన గోల్డ్బర్గ్ అస్సలు హ్యాపీ లేరు మీకు తెలుసు కదా. అంటే ఆ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో గుంథర్తో మ్యాచ్ జరగడము అండ్ అంటే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత రిటైర్మెంట్ స్పీచ్ ఇస్తున్నప్పుడు ఒకటేసారి ఆ లైవ్ స్ట్రీమ్ కట్ అయిపోయింది. అండ్ అందుకనే మన గోల్డ్బర్గ్ అంతా హ్యాపీ లేరు. ఓకే. అండ్ రీసెంట్లీ అంటే ఒక న్యూస్ వస్తుంది, మేబీ AEWలో వెళ్ళి లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్ ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు అని. అండ్ ఓపెన్ చెప్పాలంటే మన WWE గోల్డ్బర్గ్తో ఎక్కడనో కొంచెం అన్యాయం చేసింది ఓపెన్ చెప్పాలంటే. అంటే ఆ లైవ్ స్ట్రీమ్ ఎందుకు కట్ చేసింది, రిటైర్మెంట్ స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆ స్ట్రీమ్ అంటే ఆ కట్ చేయడం కరెక్ట్ కాదు కదా. అండ్ ఇంకోటి సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లాంటి ఒక లైవ్ ఈవెంట్లో బుక్ చేసి, అంటే అదొక ప్రీమియం లైవ్ ఈవెంటే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, జస్ట్ అదొక లైవ్ ఈవెంట్ దాంట్లో మ్యాచ్ బుక్ చేసినారు. సో అందుకని అది ఎక్కడో నచ్చడం లేదు మన గోల్డ్బర్గ్కి. సరే ఇప్పుడు దాంట్లో బుక్ చేస్తారని కాదు, మెయిన్ అది రిటైర్మెంట్ స్పీచ్ ఇస్తున్నప్పుడు కట్ చేసి పడేసినారు కదా. సో అందుకని అది ఎక్కడో నచ్చలేదు. అండ్ అంటే చేతిలో కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఇంజురీ అయిందంట. సో ఇప్పుడు కొంచెం టైం తర్వాత మేబీ AEWలో వెళ్ళి గోల్డ్బర్గ్ అంటే లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్ ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు అని ఇలాంటి ఒక టాక్ అయితే ఉంది. అండ్ చూద్దాం. అండ్ ఈ టాక్ పైన నాకు ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన కైరన్ క్రాస్ గురించి. అండ్ చూడండి బాస్, ఇప్పుడు మన కైరన్ క్రాస్ కోసం అయితే WWEలో అంటే మన ఫ్యాన్స్ చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు. వీ వాంట్ క్రాస్ అంటున్నారు, మంచి సపోర్ట్ ఉంది. అండ్ WWE ఆ సపోర్ట్ చూసి కొంచెం ఆన్ టీవీలో అంటే కొన్ని మ్యాచెస్ కైరన్ క్రాస్ బుక్ చేయడం స్టార్ట్ చేసింది. సామీ జైన్తో ఒక మంచి ఫ్యూడ్లో బుక్ చేసింది. బట్ ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆగస్టు మంత్లో నెక్స్ట్ మంత్ ఆగస్టులో కైరన్ క్రాస్ది WWEతో కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుందంట. అంటే కైరన్ క్రాస్ వైఫ్ అంటే స్కార్లెట్ది అంటే మన WWEతో కాంట్రాక్ట్ ఎండ్ అవుతుంది. అండ్ ఇంకా మన WWE అస్సలు అప్రోచ్ చేయలేదు.
అంటే కాంట్రాక్ట్ అయిపోయే ముందే కొన్ని మంత్స్ ముందే వాళ్ళు అప్రోచ్ చేస్తారు, న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇస్తారు, అండ్ ఇంకేమైనా కండిషన్స్ ఉంటే అవన్నీ వాళ్ళు దాంట్లో యాడ్ చేస్తారు. కానీ అసలు అంటే డబ్ల్యూడబ్ల్యూ టచ్ చేయడం లేదంట, కాంట్రాక్ట్ విషయంలో వాళ్ళు అసలు టచ్ చేయడం లేదు మన కైరన్ క్రాస్ కానీ ఈ టైప్లో ఒక న్యూస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మంతే మన కైరన్ క్రాస్ది కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది మన డబ్ల్యూడబ్ల్యూతో. సో ఇప్పుడు ఎండ్ అయ్యే ముందు ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూ అంటే అప్రోచ్ చేస్తే కాంట్రాక్ట్ విషయంలో కైరన్ క్రాస్ అండ్ కైరన్ క్రాస్కి మేబీ న్యూ కాంట్రాక్ట్ డీల్ ఏమైనా నచ్చితే ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేస్తాడు కైరన్ క్రాస్. లేదంటే ఇక నెక్స్ట్ మంత్ తర్వాత కైరన్ క్రాస్ ఇక డబ్ల్యూడబ్ల్యూ నుంచి ఇక రిలీజ్ అయిపోయి ఫ్రీ ఏజెంట్ అయిపోతాడు. అప్పుడు మేబీ వేరే రెస్లింగ్ కంపెనీలో వెళ్ళిపోవచ్చు. కానీ ఇలాంటప్పుడు అంటే ఇప్పుడు ఫ్యాన్స్లో క్రేజ్ ఎక్కువ ఉంది, అందరూ చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు, మర్చెండైజ్ సేల్స్ దబ్బాయించింది, ఫ్యాన్స్ అందరు వి వాంట్ క్రాస్ అంటున్నారు. సో ఇలాంటప్పుడు ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ మిస్టేక్ చేసి ఒక న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇవ్వకపోతే, ఒకవేళ కైరన్ క్రాస్ ఫ్రీ ఏజెంట్ అయిపోతే వేరే రెస్లింగ్ కంపెనీ వెళ్ళిపోతే మాత్రం ఆ వేరే రెస్లింగ్ కంపెనీకి నిజంగా చాలా లాభం అవుతుంది. అండ్ డబ్ల్యూడబ్ల్యూ కొంచెం లాస్ కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ అప్పుడు ఉన్న సూపర్ స్టార్ ఎప్పుడు లైట్ తీసుకోవద్దు, అండ్ డబ్ల్యూడబ్ల్యూ లైట్ తీసుకుంటుంది. సో ఇప్పుడు కనీసం డబ్ల్యూడబ్ల్యూకి అర్థమయ్యి అంటే నెక్స్ట్ మంత్లో ఇప్పుడు ఎగ్జాక్ట్ డేట్ తెలియదు, బట్ ఆగస్ట్ అంటున్నారు. సో ఆగస్టులో అంటే ఇప్పుడు లాస్ట్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది అంటారు కదా. సో దానికంటే ముందు అప్రోచ్ చేసి ఒక న్యూ కాంట్రాక్ట్ ఇస్తే అయిపోతుంది అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ సామీ జేన్ వర్సెస్ కైరన్ క్రాస్ ది ఫ్యూడ్ ఇంకా ఎండ్ కాలేదంట. అంటే మీకు తెలుసు రీసెంట్లీలో మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు చీట్ చేసిండు మన కైరన్ క్రాస్, కాలేడ్ అంటే చీట్ చేసి ఓడిపించినారు సామీ జేన్కి. సో అందుకనే ఇలా మధ్యలో ఇంకో మ్యాచ్ జరుగుతుంది. అండ్ మేబీ ఆ మ్యాచ్ సమ్మర్ స్లామ్లో జరగచ్చని ఇలాంటి ఒక రూమర్ అయితే ఉంది. సో ఓపెన్గా చెప్పాలంటే ఇలా ఫ్యూడ్ ఇంకా ఎండ్ కాలేదంట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జిమ్మీ ఊసో, మన బిగ్ జిమ్మీ గురించి. బాస్ చూడండి, అంటే మన బిగ్ జిమ్మీ స్మాక్ డౌన్లో జేకబ్ ఫార్ట్కి కొంచెం బాగానే హెల్ప్ చేస్తున్నారు, అంత బాగానే ఉంది. బట్ ఒక న్యూస్ వస్తుంది, ఒక రూమర్ వస్తుంది. అంటే రూమర్ ప్రకారం మన జిమ్మీ ఊసో స్మాక్ డౌన్ నుంచి రాలో వచ్చేస్తారంట. అండ్ రోమన్ రైన్స్ సైడ్ వచ్చేస్తారు. అండ్ రాలో వచ్చి జే ఊసోతో ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్ అంటే మరోసారి ది ఊసోస్ది రీయూనైట్ అయిపోతే, లేదా రోమన్ రైన్స్ సైడ్ ఉండి రోమన్ రైన్స్కి హెల్ప్ చేయొచ్చు అని ఇలాంటి ఒక రూమర్ ఉంది. బట్ అక్కడ జేకబ్ ఫార్ట్కి ఆల్రెడీ హెల్ప్ చేస్తుండు మనోడు బిగ్ జిమ్మీ. అండ్ జేకబ్ ఫార్ట్కి హెల్ప్ చేసేసి ఒకటిసారి అక్కడ వదిలేసి ఇక్కడ వచ్చేస్తే అది ఎక్కడి నుంచి మంచిగా ఉంటుంది అంటే అది ఉల్టా హేట్ అయిపోతుంది బిగ్ జిమ్మీ కోసం. అంటే జేకబ్ ఫార్ట్కి అంటే సింగిల్గా వదిలేసి వచ్చేస్తే, అంటే ఇప్పుడు జేకబ్ ఫార్ట్ సైడ్ ఇప్పుడు ఈ పిక్చర్లో జిలా ఫార్ట్ లేదా ఇంకా వేరే సూపర్ స్టార్స్ ఎవరైనా వస్తే అప్పుడు మన బిగ్ జిమ్మీ వచ్చి నడుస్తుంది. లేదా మన బిగ్ జిమ్మీ జేకబ్ ఫార్ట్ని తీసుకొని రాల్ వచ్చినా పని అయిపోతుంది. అంటే వీళ్ళిద్దరు ఇక రోమన్ రైన్స్ సైడ్ వస్తే పని అయిపోతుంది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏదో టాక్ అయితే ఉంది సమ్మర్ స్లామ్ తర్వాత అని అంటున్నారు. సో సమ్మర్ స్లామ్ తర్వాత మన జిమ్మీ ఊసో స్మాక్ డౌన్ నుంచి రాల్ వచ్చినా రావచ్చు అంట. సో చూద్దాం, దీనిపైన ఇంకేమైనా క్లారిటీ ఇంకా కొంచెం క్లియర్గా రూమర్ వస్తే నేను మీ అందరికి కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతేకాదు రీసెంట్లీ మన రోమన్ రైన్స్ ఛాలెంజ్ చేసినారు కదా బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్కి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం. సో ఆ ఛాలెంజ్కి అంటే మన జేవుస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే మనం కలిసి ఫైట్ చేద్దామని చెప్పేసిండు రోమన్ రైన్స్కి, అంత బాగానే ఉండే. అండ్ మన పాల్ హేమన్ రీసెంట్లీ అఫీషియల్ చేసి అంటే ఇప్పుడు నేను చూపిస్తాను అంటే నా ఐలాండ్ ఆఫ్ రెలవెన్సీలో వస్తే ఎట్లుంటే అని చూపిస్తానట్టు మన పాల్ హేమన్ అంటే ఈ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే బాస్ మనకి సమ్మర్ స్లామ్లో ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. రోమన్ రైన్స్ జే ఊసో వర్సెస్ బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఓపెన్లీ చెప్తున్నాను, ఫ్యాన్స్ మాత్రం చాలా పిచ్చి కోపంలో ఉన్నారు. రోమన్ రైన్స్ ఫ్యాన్స్ మాత్రం చాలా పిచ్చి కోపంలో ఉన్నారు. ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఈ మిస్టర్ పైన వెళ్ళిపోయినప్పటి నుంచి అంటే టీకేఓ కంట్రోల్ వచ్చినప్పటి నుంచి అంటే వీళ్ళకి అసలు రోమన్ రైన్స్కి ఏ టైప్లో బుక్ చేయాలి వీళ్ళకి అర్థం అవ్వడం లేదు. అంటే వీళ్ళు కావాలని రోమన్ రైన్స్కి ఎక్కువ బ్రేక్ ఇచ్చేస్తున్నారు. అంటే రోమన్ రైన్స్ను ఉండాలంటే రోమన్ రైన్స్ ఉండడం అంటే ఉంటాడంటే పార్ట్ టైం కాంట్రాక్ట్ ఉన్నా సరే కొంచెం ఎక్కువ వాళ్ళు యూజ్ చేయొచ్చు, కొంచెం అటు ఇటు చేయొచ్చు. బట్ వీళ్ళు ఏం చేయడం లేదు. అంటే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో బుక్ చేస్తున్నారు. ఇప్పుడు ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఎందుకు బుక్ చేస్తున్నారు అని ఈ టైప్లో ఫ్యాన్స్ చాలా కోపం చూపిస్తున్నారు. సో ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువ కోపం చూపిస్తున్నారనే మనకి ఇంకొక రూమర్ వచ్చింది అంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఎందుకు బుక్ అయింది అంటే అసలు రీజన్ ఏందని. సో ఇప్పుడు రీజన్ వీళ్ళు ఏమిస్తున్నారంటే బ్రాన్ బ్రేకర్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్. ఎస్, అంటే ఈ మ్యాచ్ ఉంది కదా అంటే బ్రాన్ బ్రేకర్ అనే బిగ్ డాగ్ అని అంటుండు. సో ఇది ఒక మ్యాచ్ అసలు దీన్ని ఒక సింగిల్స్ మ్యాచ్లా బుక్ చేస్తారంట. దేంట్లో రస్సెల్ మేనియాలో అంటే డబ్ల్యూడబ్ల్యూఈ ప్రకారం రోమన్ రైన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్
రెసల్మేనియా మెయిన్ ఈవెంట్ లెవెల్ మ్యాచ్ అని అంటున్నారు. కానీ ప్రెసెంట్ చూడడానికైతే ఎక్కడ నుంచి ఇది రెసల్మేనియా మెయిన్ ఈవెంట్ లెవెల్ మ్యాచ్ అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాన్ బ్రేకర్ ఇంకా ఆ లెవెల్లో రాలేదు. వీళ్ళు బ్రాన్ బ్రేకర్కి కొంచెం కిరాగా, కొంచెం స్ట్రాంగ్గా, కొంచెం గట్టిగా బుక్ చేస్తే అప్పుడు ఆ లెవెల్లో వచ్చినా రావచ్చు బ్రాన్ బ్రేకర్. కానీ ప్రెసెంట్ అయితే ఆ లెవెల్లో రాలేదు. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇయర్ బుక్ చేస్తారా లేదా దాని తర్వాత కాకపోతే ఇంకో నెక్స్ట్ ఇయర్లో వీళ్ళు మెయిన్ ఈవెంట్లో బుక్ చేస్తారో తెలీదు. కానీ ఇప్పుడు సెత్ రాలిన్స్ ఇంజరీ వల్ల ప్లాన్స్ మొత్తం గడబడైపోయింది. ఫ్యాన్స్ ఏమో రోమన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ సింగిల్స్ మ్యాచ్ కావాలి మాకు సమ్మర్ స్లామ్లో అంటున్నారు. డబ్ల్యూడబ్ల్యూ సైడ్ నుంచి రూమర్స్ ఏమైనా వస్తున్నాయంటే లేదు, రోమన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ రెసల్మేనియా మెయిన్ ఈవెంట్ లెవెల్ మ్యాచ్ అంటున్నారు. సో చూడాలి నిజంగా నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో ఈ మ్యాచ్ బుక్ చేస్తారే అంటే మనకి రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ అయినా ఉండాలి కనీసం, లేదా రోమన్ వర్సెస్ ద రాక్ అయినా ఉండాలి. బట్ రోమన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ బుక్ చేస్తారేంది నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా ఏమేమి చెప్పలేము. సో ఇలాంటి టాక్ అయితే ఉంది. అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఇంకా అంటే మన ఫ్యాన్స్ ఇంకెక్కువ బ్యాక్ ఫైర్ అయితే ఫ్యాన్స్ చాలా భయంకరంగా ఇక హేట్ చూపిస్తే వీళ్ళుగా రెసల్మేనియా వారికి వెయిట్ చేయను, ఈ మ్యాచ్ బుక్ చేస్తారు. అంటే రోమన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ సింగిల్స్ మ్యాచ్ ఎప్పుడైనా బుక్ కావచ్చు. సో చూద్దాం. కానీ ప్రెసెంట్ కోసం అయితే సమ్మర్ స్లామ్లో ఈ మ్యాచ్ బుక్ అవ్వడం లేదు. ట్యాగ్ టీమ్ మ్యాచ్ అఫీషియల్ అయింది. ఇక ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి సమ్మర్ స్లామ్లో చూడడానికి దొరుకుతుంది. రోమన్ రేన్స్, జే ఊసో వర్సెస్ మన బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్. ఓకే అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది మీరు లేటెస్ట్ ఫోటో చూడండి. అంటే ఇప్పుడు ఇది లేటెస్ట్ ఫోటోనా కాదా ఎగ్జాక్ట్గా చెప్పలేము, బట్ ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది. సో చాలామంది లేటెస్ట్ అంటున్నారు. సో అందుకే నేను అందరితో షేర్ చేసినాను. మేబీ లేటెస్ట్ కావచ్చు లేదంటే లేదు, బట్ ఏంటంటే ఈ ఫోటో మాత్రం మనకి ఇప్పుడిప్పుడే కనిపిస్తుంది సోషల్ మీడియాలో. సో అందుకనే నేను అందరితో ఫోటో షేర్ చేశాను. సో చూద్దాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ పైన రూమర్స్ ఉన్నాయి. సో సమ్మర్ స్లామ్లో వస్తే మంచిదే, కానీ ఎక్కువ హోప్ పెట్టుకోవద్దు. మనం ఏమేం చెప్పలేము, కొంచెం గడబడి కావచ్చు. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ కావాలని ఒక్కొక్కసారి ఆడుకుంటే నేను చాలాసార్లు చెప్పినాను. చూద్దాం, వెయిట్ చేద్దాం. ద బీస్ట్ వస్తే మంచిదే. అండ్ నాకు ద బీస్ట్ పనికి ఎలాంటి రూమర్ వచ్చినా నేను అందరితో షేర్ చేస్తూ ఉంటాను. సో బాస్ అందుకని చెప్తాను, మీకు మన వీడియో కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.